శుభం, ఎన్నో కోట్ల జన్మల పుణ్యం, సీతా నా కూతురు, రాముడు నా అల్లుడు. చాలా బాగా జరిగింది, కనుల పండుగ ఉంది. కడుపు చాలా బాగా జరిగింది. బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. హిందూ గారి ప్రవచనము కళ్యాణం ఆచరించడంలో చాలా బాగా జరిగింది. ఐరావణ పుండరీక వామన కుముదాండిన కట్టగానే ఒక కళ్యాణ శోభ కనబడుతుంది మీకు అందరికీ. అప్పుడే వరంలో ఒక కొత్త తేజస్సు కనబడుతుంది. ఎందుకోసం అంటే వార్షికంలో ఉండే దేవత ఎవరు? సూర్యనారాయణమూర్తి. Please subscribe and share this Watermelon channel. అందరికీ నమస్కారం అండి. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఫిలిం నగర్లో ఒకరింట్లో చాలా చాలా అసలు అద్భుతంగా శ్రీరామనవమి ఈ కళ్యాణ మహోత్సవం అంతా కూడా అత్యద్భుతంగా ఉండబోతోంది. దాదాపు నేను 7-8 సంవత్సరాలుగా, 8వ సంవత్సరం అనుకుంటే, బహుశా నాకు కూడా అంత గుర్తులేదు, 8 సంవత్సరాలుగా నిర్విరామంగా అద్భుతంగా ఈ కళ్యాణం ఇదే విధంగా ఇదే వేదికలో విశేష జన వాహిని మధ్యన ఈ కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరగనుంది. అదంతా కూడా మొత్తం ఏర్పాట్లంతా కూడా చేస్తున్నారు. ఇప్పుడే వచ్చాము మేము, సమయం 9:30 అవుతుంది. ఇలా అనేకమైన వ్రతాలు అన్నీ చాలా చేస్తూ ఉంటారు. ఇవిడ నాకు దాదాపు ఒక 20 ఏళ్ళుగా ఫిల్మ్ నగర్ దేవస్థానంలో కూడా 20 ఏళ్ళుగా చాలా ఆప్తురాలు. అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారు కదా ఎంత చక్కగా టెంట్ అదంతా వేసి, ఫ్యాన్లు అన్నీ వేసి, కుర్చీలు, వచ్చిన గెస్ట్లకు అందరికీ కూడా చూడండి ఎంత పెద్ద మండపం అది వేశారో. ఏదో ఇంట్లో సింపుల్గా చేసుకుంటున్నట్టు కాదు కళ్యాణం, చాలా వైభవంగా చేస్తారు ఆవిడ కళ్యాణము. చాలామంది వస్తారు కూడా, అంతమంది వస్తారు. ఇక్కడ చూస్తే పల్లకిలో రాముల వారు అంతా కూడా సిద్ధమైపోయారు. పల్లకి రెడీ చేస్తున్నారు చూడండి ఎంత చక్కగా ఆవిడే అలంకరణ చేస్తుంది. చూసారు కదా స్వామివారు మొత్తం సిద్ధమైపోయారు. పల్లకి ఊరేగింపులు అక్కడికి వస్తారు మంటపం దగ్గరికి. లోపల అమ్మవారిని అంతా కూడా సిద్ధం చేశారు. పల్లకిలో చూశారు కదా రాముల వారిని. ఇప్పుడు లోపల అమ్మవారిని అంతా కూడా సిద్ధం చేశారు. అదంతా కూడా చూపిస్తాను. మొత్తం వాళ్ళంతా సిద్ధం చేశారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఒక అద్భుతమైనటువంటి పండగ వాతావరణంలో ఈ శ్రీరామ కళ్యాణ వేదిక చాలా బాగా చేస్తారండి. ఇక్కడ చాలా చాలా అసలు అద్భుతంగా చూడండి. అమ్మవారిని కూడా ఆవిడే స్వయంగా ఆ పరివారం అంతా కూడా అమ్మవారిని సిద్ధం చేశారు. అమ్మవారిని ఆవిడే సిద్ధం చేస్తుంది. అలంకరణ కానీ, అమ్మవారిని కానీ, అయ్యవారిని కానీ చూడండి ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించిందో. నేను గతంలో కూడా చాలా అలంకారాలకు నాకు సహాయం కూడా చేసేవారు ఆవిడ గుళ్ళో. ఎప్పటి నుండో దాదాపు 20 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా గుళ్ళో ఉన్నప్పటి నుండి కూడా ఎప్పటి నుంచో పరిచయస్తురాలు. ప్రతిరోజు నాకంటే సీనియర్ ఆవిడ గుళ్ళో కూడా. చూడండి వాళ్ళ దేవుడి గది ఇది. ఇక్కడ దేవుడి గదిలో చూస్తే మహా విశేషంగా ఉంటాయి. ప్రతిరోజు కూడా నిత్యం దేవతార్చన, ప్రతిరోజు స్వామివారికి అభిషేకం అది చేసుకుంటారు ఆవిడ. చూస్తున్నారు కదా అయ్యప్ప భక్తురాలు ఆవిడ. ప్రతిరోజు 40 మండల దీక్షలో కానీ 30 రోజులు కూడా చాలా అసలు అద్భుతంగా భజనలు పాడటం మా గుళ్ళో వచ్చి. చూడండి అయ్యప్ప స్వామివారు ఖచ్చితంగా ఒక పీఠంలో వేసి ఆయనకి వేసి పెట్టారు. లక్ష్మీ అమ్మవారు, ఈశ్వరుడు చూస్తున్నారు కదా. ప్రతిరోజు భజన చేస్తారండి మా ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో. అయ్యప్ప సీజన్ మొత్తం కూడా చాలా అసలు ఆవిడతో నేను భజన చేసినవన్నీ కూడా నా వీడియోలు కూడా చాలా ఉన్నాయి. శంకరాచార్యుల వారు చాలా భక్తి, అసలు ఎంత విపరీతమైనటువంటి భక్తి. భగవంతుడంటే, పెద్దలంటే, ప్రవచనకర్తలన్నా ఏమన్నా ధార్మికంగా ఉంటారు ఆవిడ. చూస్తున్నారు కదా అయ్యప్ప అంటే చాలా ప్రాణం. ఇక్కడ చూస్తున్నారా ఈ అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అఖండ దీపం. ఇక్కడ చూస్తే దక్షిణామూర్తి ఉన్నారు చూడండి. చాలా అసలు ఎంత దైవికంగా ఉంటుందో దేవాలయంలాగానే ఉంటుంది. లోపలికి వస్తే నేను ఇక్కడ రోజు వేదపారాయణం చేసేవాడిని. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరణ అది చేసుకున్నారో. మేము మొత్తం సిద్ధం అది చేసుకుంటున్నాం. మాకు 1 గంట సమయం పట్టింది. 10:30 కల్లా ప్రారంభం చేయాలి.
ఎప్పుడు కూడా ఈ చక్కగా ఈ ఉన్న అమ్మవారిని తీసుకురావడం అనేది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ. చూడండి ఇవి స్వామివారు అమ్మవార్లు ఎంత శోభాయమానంగా విరాజిల్లుతున్నారో. చాలా చాలా అసలు అద్భుతంగా అలంకరణ చేశారు. ఆవిడే చేసుకున్నారు. కళ్యాణానికి అంతా ముస్తాబైపోయారు. ఇంకా ప్రారంభం చేయడమే. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అరుంధదేవతిష్టాభ్యాం నమః. శ్రీసీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. మనోరథ అభీష్ట సిద్ధ్యర్థం సకల జనానాం సకల జంతువునాం సకల పక్షీయాం సంపూర్ణ ఆయురారోగ్యాసిద్ధ్యర్థం సకల జనానాం సకల విద్యా ఉద్యోగ వ్యాపార నిర్వాహ సత్సంతాన సౌభాగ్య పరంపరాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక శాంత్యర్థం. అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి ఒకసారి. యజమానస్య గోత్రోర్థముఖ్య. యజమాన పేరు ముందుగా యజమాన పేరు చెప్పుకోండి. యజమానస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. మీ పేర్లు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సపుత్రగా పుత్రికస్య పేర్లు సపౌత్రికా పౌత్రికస్య. మనవళ్ళు మనవరాళ్ళ పేర్లు కూడా చెప్పుకోండి. సహ కుటుంబం మన రాజముఖే రాజద్వారే సకల కార్య నిర్విఘ్నత ఆచరణ యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోరథ అభీష్ట సిద్ధ్యర్థం జన్మలగ్న జన్మాంశ జన్మ నక్షత్ర వసాతు ఏ ఏ స్థాన స్థితాః తతు స్థానదోష క్షయదోష దృష్టిదోష నరదోష
నరఘోష పీడ నివృత్తి త్రిభువన యుక్త భోగ కళ్యాణ అర్థం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యే ఆత్మానంద సంప్రోధ్య పవిత్ర పవిత్రో సర్వాస్థాంగతో యస్పరే పుండరీకాక్షం సదాఖ్యాభ్యంతరశ్రీ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః మహాగణాధిపతయే నమః ధ్యానం అనిరుద్ధో భవ అవకుంఠితో భవ ప్రసీద ప్రసీద ఇది ధ్యానం. మళ్ళీ అక్షతలు తీసుకొని గణపతిని అమ్మవారిని మళ్ళీ ధ్యానం చేసి పునర్ధ్యానం. వక్రతుండ మహాకాశకోటి సూర్య సమప్రభ నిర్విఘ్నంగురుమే దేవా సర్వకార్యేషు సర్వదా చతుర్భుజే చంద్రకళావతంసే కుచాన్వితే కుంకుమరాక్షోణే పుండ్రేక్షుభాషాంకుశపుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతః యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః గణేశాంబికాభ్యాం నమః ఉపవేదార్థమక్షతాన్ సమర్పయామి. గంధద్వారమిది ఓం హిరణ్యపాత్రం పూర్ణం దదామి ఉదం దదామి ఏకధాత్రం భగవాని ఏకదైవ యజమానాయుష్ేదో దదామి సంగాని విరాందాహస్త్రీ యాదలోకే అఖండ ఆనంద లీలాయామి ఏమిటి శుద్ధ్యర్థం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా స్థల శుద్ధి, దేహశుద్ధి, ఆత్మశుద్ధి, శుద్ధి త్రయం, 3 రకాల శుద్ధి కోసం. రెండవది ఏమిటి? వృద్ధ్యర్థం. ఇక్కడ సంపద వృద్ధి చెందాలి, ఈ కార్యక్రమం వల్ల ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందాలి కాబట్టి వృద్ధి కొరకు. మూడవది ఏమిటి? శాంత్యర్థం. ఇక్కడ నరఘోషాలు, దృష్టి సంబంధ దోషాలు, ఇంకా ఏవైనా ఇతర రాక్షస ఘోషలు ఏవైనా ఉంటే అవన్నీ శాంతించడం కోసం. శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, ఇలా 3 రకాల కర్మ కోసం చేసేటువంటిదే పుణ్యాహవాచనం. యాశతేన ప్రతనోతి సహస్రేణ విరోహి స్యాస్తే దేవీస్తకే విధేమ అభిషాభయం. ఇమం మే ప్రాక్తలే ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః స్థాపయామి మూలజామి గణాజలతో శివరామసుందో సోమనస్య అక్షరంగారక్షరంగాస్తు ఏం దేహి అర్థప్రార్థ ప్రజమేధ సోర్తుధ అర్థంతుమృగావరణసమర్థ అర్థప్రార్థ అక్షరాప్రాంతో గంధద్వార భద్రం పశ్యేవాక్యవేద్రాః సురేంగైస్తుస్తు భాగం సస్తనుభిః విషయమదేవమి దిగ్యరాజో ద్రవిణోదాగమృషరైత్రగాహేర్సోమసైత సర్వే గ్రహాः ప్రీయంత తిథి గణ ముహూర్త జన్మ నక్షత్ర దిక్దేవతాः ప్రీయంత నైరుత్యాం శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాన్ నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షం ఆనాయ ఆయుష్మదే స్వస్తి భవంతః బ్రువంతు. ఆయుష్మదే 2 ధారణ పడాలి. మనసు సంపూర్ణమత్వం నానాగోత్రాభివృద్ధిరత్వం వంశావరణ గోత్రాభివృద్ధిరత్వం నానా వంశాభివృద్ధిరత్వం. మీ ఇంటి పేరు మీ గోత్రం చెప్పుకోండి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సప్తఋషిభ్యో నమః. శ్రీ రామ 3 అక్షరాల పదమే తారకము. తారకము అంటే సర్వదా రక్షించున్నది అని అర్థం. అలా ఈ తారక మంత్రము ఎవరు చెప్పారు తారక మంత్రం రక్షిస్తుందని? మహావిష్ణు సహస్రనామం చూస్తే ఈశ్వరం వాచ, ఈశ్వరుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. ఈశ్వరం వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ భక్తుల్యం రామనామ వరారుణే. మీరు ఎన్ని సహస్రనామాలు చదివినా ఈ యొక్క శ్లోకం చదవడం వల్ల ఈ సహస్రనామాలన్నీ చేసినటువంటి పుణ్యఫలమే దక్కుతుంది. కాకుండా 1000 సార్లు ఒక్కసారి శ్రీరామ అంటే 1000 సార్లు శ్రీరామ అంటే 1000 సార్లు రామనామాన్ని జపించినటువంటి ఫలితం వస్తుంది అని ఎవరు చెప్పారు? సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పారు. ఈశ్వరం వాచ అని ఉంటుంది. విష్ణు సహస్రనామం చదివే వాళ్ళకి తెలుస్తుంది. ఈశ్వరుడు చెప్పినటువంటి మంత్రమే తారక మంత్రం.
అందరూ చక్కగా చదవగలిగినటువంటి తారక మంత్రం. అందరూ ఈ రాముడు ఎవరో ధర్మస్వరూపుడైనటువంటి రాముడు కాబట్టి ఆ ధర్మాన్ని చూస్తూ తారక మంత్రాన్ని జపిస్తూ కళ్యాణాన్ని వీక్షించండి. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమస్కందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటిహారిణే నమః. పాదాలకు సంప్రదాయండి. ఆరోహిష్టామయో భవ ఆనవోర్జేతభావన మహీరణాయ జగదే యోగస్యవతవరదః తస్య భానేదేహః జనైర్మనాదరః తస్మారంగవానవః యజమానవాయుస్తేజో దదాతి భాస్కరాయ నమః మహానవసే నమః ప్రత్యక్ష సాక్షిణే నమః నానావిధ పరిమళ పత్ర సమర్పయామి అక్షతాన్ సమర్పయామి గంధాన్ ధారయామి యజ్ఞోపవిదస్తావాదగవిదాభ్యో నమః హర్భ్రాదిచూర్ణ కుంకుమ విలేపనం ఎలా చేస్తాం? మధుపర్కము. మధు అంటే ఏమిటి? తేనె. పర్కము అంటే పెరుగు. పర్కం అంటే పెరుగు. ఇలా పెరుగు తేనె మిశ్రమాన్ని ఆయనకి తినిపిస్తాం. అలా తినిపించడం వల్ల ఏమిటంటే పెరుగు ఏమిస్తుంది? తేజస్సును ఇస్తుంది. పెరుగు తేజస్సును ఇస్తుంది. పెరుగు తింటే ఎక్కువగా తేజస్సు పెరుగుతుంది. మధువు జ్ఞానాన్ని ఇస్తుంది. మధుపర్క 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 అంతే. అదే ఆడవారు ధరించే కంకణాన్ని గౌరీ కంకణము అంటాం. గౌరీ అమ్మవారు ఆడవాళ్ళకి రక్షణగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారు గౌరీ పూజ చేసి కంకణాన్ని ధరిస్తుంది. అందుకే గౌరీకి మాంగళ్య గౌరీ, మాంగళ్యానికి కూడా అదే అమ్మవారు అధిపతి.
బ్రహ్మాండాలు అనంతకోటిగా ఉన్నటువంటి బ్రహ్మాండాలకు ఒక్కడే నాయకుడైనటువంటి మహావిష్ణువును చూపిస్తూ అనంతకోటి బ్రహ్మాండానాం ఏకతమే. అలాంటి బ్రహ్మాండములలో నీవెక్కడ ఉన్నావంటే పృథివ్యానస్తేయో వాయురాకాశాత్ అంటే పృథివీ, ఆకాశము, అగ్ని, నిప్పు, వాయువు, నీరు ఇలా 5 ఫలరాజశేష సహస్ర ఫలామండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాండన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్ష దిగ్బంధి సుందాదండో తంభిదే అమరావతి, శోకవతి, భోగవతి, నైనవతి, గాంధర్వవత్యలగావతి, విశ్వామిత్రాజ్ఞ అష్టపుణ్యపురి విరాజుని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సహకరిస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను చేసేటువంటి కన్యాదానం యొక్క ఫలితాన్ని అనుగ్రహించు అని అడిగాడు. సరేలేవయ్యా అనుగ్రహిస్తాము, ఏం కావాలో కోరుకో అన్నాడు ఫస్ట్. అంటే మన జనక మహారాజు గారు ఏమడుగుతున్నారంటే పెద్దగా ఏమి నాకు కోరికలు లేవండి, కోరికలలో చిన్న చిన్న కోరికలు అని చెప్తున్నారు. కన్యాదానం వల్ల వచ్చే ఫలితం ఏమిటి? గంగావాలుగా సప్తఋషి మండల పర్యంతం. గంగావాలుగా అంటే గంగా నదిలో దొరికేటువంటి ఇవి ఇసుక రేణువు. గంగా వాలుగాభి సప్తఋషి మండల పర్యంతం. ఆ ఇసుక రేణువులన్నింటి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ భూలోకం నుండి గంగా సప్తఋషి సప్తఋషుల యొక్క మండలం ఆ లోకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు ఒక కుప్పగా పోస్తే లక్ష్మీ బ్రహ్మాండం వరమందిరం ప్రభాసేవగా త్రైలోక్య కుటుంబ భోజన బలక్రియాచ్యుతానందరం సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన బ్రహ్మవాదిగ్రీధయేత గరుడ దేవేంద్రగామో గురు చంద్రార్కో మృణానలో మృగము విత్తేజ విఘ్నేశ్వరం ఆగుప్తో నిర్మరమలగణయుధ పర్జన్య విత్తాయ. శ్రీ శ్రీరామని
అవసరార్థం పంచవిధ మహాఫలసహిత గుణసహిత విశేష పరమాన్న భక్ష్య భోజ్యాని పంచవిధ మహానైవేద్యం రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల హరిత శరజాల ముక్తి ముక్తి గలీల భూదేవ మంత్రోపచార సంత్రోపచార పూజాన్ సమర్పయామి యస్య స్ఫూర్త్యాచ నామోగ్రమ పూయాక్రియాలు న్యూనం సంపూర్ణ రాజార సత్యవంజితమత్తులం అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఆవాహిత యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే స్వస్తి శ్రద్ధా మేధా యదః రామచంద్ర భగవాన్ కీ జై. మీకు నేనే ఎప్పుడు మిస్ అవుతాను. చేసేమంటారా అమ్మవారికి చీర కప్పితే కొంచెం పెద్దగా వస్తుంది అందుకని అలా అదే సారీ రైట్ ఇది చీర అక్షతలు వేసుకునే వాళ్ళు వచ్చి పైకి వచ్చి చాలా బాగా జరిగింది. కనుల పండగ ఉంది. కడుపు నిండిపోయిందండి నిజంగా ఆయన చెప్పేది చాలా బాగా జరిగింది. బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. చందు గారి ప్రవచనము కళ్యాణం ఆచరించడంలో చాలా బాగా జరిగింది. రాముడు నాకు అల్లుడుగా రావడం ఎన్నో కోట్ల జన్మల పుణ్యం. సీత నా కూతురు, రాముడు నా అల్లుడు. బ్రాహ్మణో హి సర్వా దేవతా సర్వాభిరేవైం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాస్తర్వవేదవిదు బ్రాహ్మణే వసంతి. మన చంద్రశేఖర్ శర్మ కంటిన్యూస్గా ఇది 8th ఇయర్ మా దగ్గర కళ్యాణోత్సవం చేస్తున్నందుకు. అద్భుతంగా చేస్తారు. స్వామివారు చేసేది మాటల్లో చెప్పలేము. చాలా బ్రహ్మాండమైన కళ్యాణం. మనకి 8వ కళ్యాణం. అలాగే అందరికీ చేయాలనే అవకాశం కల్పించాలని కోరుతున్నాను.